శ్రీమాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోరల్ టాక్స్. ప్లీజ్ డూ షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. పూజ గది శుభ్రం చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ నియమాలను పాటించండి. శనివారం రోజున దేవుని గది ఎప్పుడు శుభ్రం చేయాలి? ఇలా చేయటం వలన అనుకూల శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. దేవుని గదిని శుభ్రం చేసిన తరువాత గంగాజలం జల్లాలి. ఇలా చేయటం వల్ల లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. దేవుడికి పూజ చేసేటప్పుడు దీపం ఖచ్చితంగా వెలిగించాలి, లేకపోతే అసంపూర్ణంగా ఉంటుంది. దేవుడి గదితో పాటు దీపాన్ని కూడా తప్పకుండా నీటితో శుభ్రం చేయాలి. దేవుడి గదిలో చెంబుతో నీళ్లు ఎప్పుడూ ఉంచాలి. ఖాళీ చెంబులని దేవుడి దగ్గర ఉంచరాదు. శనివారం రోజున దేవుని గదిని శుభ్రం చేయకపోతే ఏకాదశి లేదా బుధ గురువారాల రోజున పూజ గదిని శుభ్రం చేసుకోవచ్చు. ఇలా చేయటం వల్ల లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. పూజ గది శుభ్రం చేసే సమయంలో దేవుడి విగ్రహాలు నేలపై ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టకూడదు. శుభ్రమైన ప్రదేశంలో పెట్టాలి లేదా తెల్లటి గుడ్డ మీద పెట్టాలి. దేవుని గదిలో పూజ చేసిన తరువాత ఖచ్చితంగా తలుపు మూసివేయాలి. దేవుని గదికి పూజ చేసేటప్పుడు కర్పూరం వాడాలి. ఇలా చేయటం వల్ల సకల దోషాల నుంచి విముక్తి పొందుతారు. ప్రతి అమావాస్య అయిపోయిన వెంటనే దేవుడి గదిని శుభ్రం చేసుకొని గంగాజలం జల్లి మళ్ళీ దేవుడికి అదేవిధంగా బొట్లు అవన్నీ పెట్టి పూజ చేసుకుంటూ ఉండాలి. ఇలా చేయటం వలన మన ఇంట్లో ఉండే దరిద్ర దేవత పోయి అదృష్ట దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది.